హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ వచ్చేసరికి ఈ వ్లాగ్లో మన దాన్విన్ బాబు బర్త్డే మాట. బర్త్డేకి మనమే డెకరేషన్ చేసుకున్నాం, మన ఇంట్లోనే చేసుకున్నాం సెలబ్రేషన్స్. అది వాడు ఫస్ట్ బర్త్డే అది చేయలేదని సెకండ్ బర్త్డే కొంచెం బాగా చేసామన్నమాట. సో మొత్తానికి మనం డెకరేషన్ చేస్తే అసలు యాక్చువల్గా ఎంత పని ఉంటుంది ఏంటి అనేది మేక్ ఓవర్ అనేది ఈ వ్లాగ్లో మీకు చూపించేస్తాను. ఫైనల్గా మనకి ఎలా ఉన్నది అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీకు తెలిసిపోతుంది. సో ఇదంతా 1 వీక్ నుంచి మనకు ప్రిపరేషన్ మాట. ఈ బర్త్డే డెకరేషన్ కానివ్వండి, సో మనకి లైటింగ్స్ కానివ్వండి, 1 వీక్ నుంచే స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఎంత మనం పని వాళ్ళు పెట్టుకొని చేసుకున్నా కూడా అండి, మనం దగ్గర నుండి మనం చెయ్యాలి. వాళ్ళతో పాటు కూడా మనకి పని ఉంటానే ఉంటుంది. సో ఇది బర్త్డేకి ముందు వీక్ మాట. సో లైటింగ్స్ అని ఫస్ట్ సెట్ చేసేసుకుంటున్నాము. యాక్చువల్గా నేను ఇక్కడ చూపించినట్టు ఇక్కడ మేము సెట్టింగ్ వేద్దామనేది ప్లాన్ మాట. సో బయట మనకి నైట్ టైము ఎప్పుడు లైటింగ్స్ అది తక్కువగా ఉంటుంది మాట. లైటింగ్స్ కూడా సెట్ చేసుకోవాలని చెప్పి 1 వీక్ ముందు నుంచే ఇలా అవుట్లైన్ వేసుకొని అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ముందే స్టార్ట్ చేసామన్నమాట. ఇది 2 డేస్ ముందండి. చక్కగా చైర్స్ అన్నీ క్లీన్ చేపిచ్చేసి నేనైతే క్లాత్ లేపిచ్చేసాను. జడ ఎక్కడ చూపిస్తున్నాను ఏంటి ఇలాగా వేసుకున్నాను అనుకున్నారా? ఇది ముందు రోజు అండి. హెడ్ బాత్ చక్కగా చేసి ఇలా ఫ్రంట్ బ్యాక్ చక్కగా అల్లుకుంటే చాలా కర్ల్స్లా వస్తుంది. బర్త్డే రోజు నేను అప్పుడు కోమ్ చేసుకున్నప్పుడు చాలా కర్లీగా వచ్చిందన్నమాట. చాలామందికి బాగా నచ్చింది. సో మా కజిన్స్ ఏం చేసావు అని అడిగారు. సింపుల్గా నేను కొంచెం తడి ఉన్నప్పుడే నేను ఆ హెయిర్ అనేది టైట్గా మీరు వేసేసుకున్నారంటే, ఫోల్డింగ్ చేసుకుంటే మీరు నెక్స్ట్ డేకి చక్కగా మీ కర్ల్స్ అనేది ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. మా బుడ్డోడు ఈలోపు పక్కన మట్టితో ఆడుతూ హడావిడి చేసేస్తున్నారు. చూసారు కదా, ఇలా మనం స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు ఇది 6 మీటర్ సెట్ అండి. అలాగే ఒకవైపు ఫోటో బూత్ కూడా అరేంజ్ చేద్దామని చెప్పి ఇలాగా మన దగ్గర ఉన్న వాటితో మనం ఇలాగా స్ట్రక్చర్ బిల్డ్ చేస్తున్నాం అన్నమాట. అయితే బేసిక్గా మనం 3 మీటర్స్ 4 మీటర్స్ 6 మీటర్స్ సెట్స్ వేస్తూ ఉంటాం అన్నమాట బయట వాళ్ళకి డెకరేషన్. సో మనకి గార్డెన్లో స్పేషియస్గా ఉంటుంది కాబట్టి కొంచెం 6 మీటర్స్ సెట్టే వేద్దాం అనుకున్నాము. అలాగే కొన్ని ఐటమ్స్ మనకి డెకరేషన్ కంపెనీ నుంచి కొలాబరేషన్స్ ఉంటాయి కదా, సో వాళ్ళతో కొన్ని అయితే మెటీరియల్స్ కొన్ని కావాల్సినవి అయితే తెప్పించాం. చూసారు కదా, మొత్తం వైట్ కలర్ థీమ్తో ఉండాలి, కొంచెం వైడ్గా ఎలాబరేట్ అవుతుంది అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ వైట్ యూస్ చేసాం. ఇక్కడేమో ఫుడ్ ఐటమ్స్ రావాలని చెప్పి అక్కడ టేబుల్స్ అరేంజ్ చేసాము. ఇక్కడ మేము థింక్ చేస్తుండగా మనము వేస్తూ ఉండగా స్ట్రక్చర్ అప్పుడు మనకి ఐడియాస్ వస్తూ ఉంటాయి కదా, సో అప్పటికప్పుడు ఆ రోజు ముందు రోజు ఎలా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి ట్రై చేసామన్నమాట. ఈ సెట్ ఇది ఫస్ట్ టైం మనము వేయడము ఈ స్ట్రక్చర్లో తీసుకురావడానికి. మొత్తం మనం దగ్గర ఉండి వీళ్ళకి చెప్పి ఇలా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకుంటున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి గాలి ఎక్కువగా ఉంటుంది, ఎండగా ఉంటుంది. సో ఇది ముందు రోజు నైట్ నేను ఆఫీస్ వర్క్ అవ్వగానే సో నేను ఫోటో బూత్ రెడీ చేసుకుందామని చెప్పి ఇలాగ నేను ప్లాన్ చేసుకున్నాను. ఫొటోస్ అన్నీ నేను తీసి పెట్టుకున్నాను అన్నమాట. ఇక్కడ ఫొటోస్ అన్ని హ్యాంగ్ చేసుకుంటూ అక్కడ ఒక సిట్టింగ్ అరేంజ్ చేస్తూ మనకి ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. మన ఫోటో బూత్లో ఏవైతే మన డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే లాస్ట్ ఇయర్ కొన్నాయి ఇంకా ఉన్నాయన్నమాట. సో వాటితో మనము డెకరేట్ చేద్దామని అనుకున్నాము. సో మొత్తానికైతే నైట్ అయితే చేసేసామండి. కానీ మార్నింగ్ అయ్యేసరికి చాలా గాలి బాగా వచ్చిందన్నమాట విపరీతంగా. సో అన్నీ అక్కడికి ఇక్కడ మొత్తం చెదిరిపోయినాయి అన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే కూడా డెకరేషన్ చేయాల్సి వచ్చింది. అందుకే ఎప్పుడన్నా సరే ముందు రోజు మేము బిల్డ్ చేసుకుంటే మనకి ఇది ఉంటుందా లేదా అనేది మనకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది కదా. అప్పటికప్పుడు అన్నా కూడా మనకి సెట్ అవుతుందో లేదో తెలీదు. సో ముందు రోజు కష్టపడి ఇవన్నీ ఫొటోస్ అవన్నీ పెట్టాం, కానీ ఆ వెనకాల గాలికి అవి ఉండలేదు మాట. సో ఏదన్నా సరే మనము వెదర్ని ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో మనం గెస్ చేయలేమన్నమాట కరెక్ట్గా ఇలాగే ఉంటుందని చెప్పి. సో మొత్తానికైతే నేను ఫొటోస్ ఎలా కావాలో అలా పెట్టడానికి ట్రై చేశాను. అలాగే హ్యాపీ బర్త్డే అనేది మనకి ఇలా బాగా కనిపిస్తుంది, కానీ ఫొటోస్ తీసేటప్పటికి ఆ లైటింగ్ ఎక్కువ అయిపోయింది మాట. అందుకని నేను ఆ బర్త్డే రోజు మాత్రం ఆ లైట్స్ అనేది ఆఫ్ చేసేసాను. మొత్తానికైతే డెకరేట్ చేసి అలా పెట్టుకున్నాను. మా హెల్పర్ ఉంది కాబట్టి దాన్విన్ బాబుని చూసుకొని తను పడుకోబెట్టేసి వచ్చింది మాట ఏం చేస్తున్నానని. అలాగే తనతో మఫిన్స్ అయ్యి పిల్లల కోసం అన్ని నేను ఇలాగా చేయించాను అనమాట. బ్లూ కలర్ బ్రౌన్ కలర్, యాక్చువల్గా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేయాలి. నాకు ఇంకా టైం లేక నేను ఇంకా చేయలేకపోయాను అనమాట ముందు రోజు. పిల్లలకి స్నాక్స్ లాగా తింటారని చెప్పి కొన్ని అయితే ముందు రోజు నైట్ అయితే బేక్ చేసి రెడీగా పెట్టుకున్నామండి.
ఇది బర్త్డే ముందు రోజు అవుట్లైన్ అంతా ఇలాగా ప్రిపేర్ చేసేసుకున్నాము. టుడే ఇంకా మనము టేబుల్ క్లాత్స్ వేసుకొని దానిపైన డెకరేషన్ చిన్నగా చేసుకోవాలి. అలాగే పెద్ద స్క్రీన్ పక్కన కూడా వేసామండి. దాన్విన్ బాబు చిన్నప్పటి నుంచి ఫోటో వీడియోస్ అన్నీ ప్లే అవుతాయి అని చెప్పి అదొక కాన్సెప్ట్తో చేసాము. ఫైనల్గా ఎలా వస్తుందో మాకు కూడా ఐడియా లేదు. చూసారా ఫోటో బూత్ ఎంత బాగుందో. కానీ మార్నింగ్ లేసేసరికి ఆ షైనీ పేపర్స్ అని పోయేసరికి స్ట్రక్చర్ మార్చాల్సి వచ్చింది. అలాగే ఎండ కూడా బాగా ఉందండి 2 రోజులు. సో ఏమైపోయిందంటే ఆ ప్లాస్టర్లు ఏవైతే పెడతామో వేడికి కూడా వచ్చేస్తాయి కదా. సో కొన్ని ఊడిపోయినాయి మాట. సో నెక్స్ట్ డే ఇది ఎర్లీ మార్నింగ్ మాట. ఎర్లీ మార్నింగ్ వచ్చేసరికి మనకి ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళతో అయితే బెలూన్స్ టకటక కొట్టించేసి ఇలా స్ట్రక్చర్ రెడీ చేసుకున్నమాట. ఎప్పుడైతే సో మనకు ఆ రోజు మాట ఇది, ఎప్పుడైతే ఈ గాలి ఎండ అనేది తక్కువ అవుతుందో సో ఈ స్ట్రక్చర్లో కొట్టమని ఈ టైప్ ఆఫ్ బెలూన్స్ వాళ్ళకి రిఫర్ చేయడానికి చూపించడానికి పెట్టామన్నమాట. సో తగ్గినప్పుడు అప్పుడు 2 hours కరెక్ట్గా ఫంక్షన్ స్టార్ట్ అయ్యి ఒక 3 hours ముందు స్టార్ట్ చేసి బెలూన్స్ అవి పెట్టేసుకున్నాము. సో ఇవన్నీ ఇంకా స్నాక్స్ పిల్లలకి కొంచెం చిప్స్ అని బిస్కెట్స్ అని అలాగే ప్లేట్స్ అని అవన్నీ ముందు రోజు వెళ్ళి నేను అన్నీ ఏమేమి కావాలో అన్నీ తెచ్చి అయితే ఇక్కడ పెట్టేసుకున్నానండి. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని చెప్పి 1 week ముందే నేను కొనేసి అయితే పెట్టుకున్నాను. కొన్ని డిఫరెంట్గా తీసుకున్నాను అనమాట. అవేమో మంత్స్ బేబీకి బిగ్ బబుల్ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి వెల్వెట్ పోస్టర్ కలెక్షన్. ఇది స్క్రాచ్ బుక్ లాంటిది. మిడిల్ ఏజ్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారన్నమాట. సో రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్యాక్ చేశాను. మా చిన్నమ్మాయి మాట్లాడుతా అన్నది వినేయండి ఒకసారి. Do this for my baby brother's birthday. So I'm gonna be putting the sweets and helping her with some other stuff and putting sweets. And these are juices like Zoom so they can enjoy and drink for a hot day. And these are called ice cream lollipops and they are called 2-Pop. And this is Crystal Hearts. It has sherbet inside them and they're really good. And they're strawberry flavor, I think. And this is Crystal Hearts, the same thing but a different flavor. It's black. It has black fizzer inside. And this is a bubble gum. And it's really tasty and it has different flavors. It's not bubble gum, it's a juice just. So this is juice and it has very different flavors and it's very unique and yummy. Okay. This, everyone should know this. These are fizzers. They're actually really yummy and this is strawberry flavor. And these are double chocolate. And they are a kind of lollipop. And they are chocolate flavor. Okay. And these are popcorn. And there are different shapes of popcorn and they have a flavor, which is corn. The flavor is corn. Okay. And we are gonna be putting all of this in this bag. These are for the girls and the boys have different bags. So these are the boys' bags. We're going to be doing the same thing, but they have different bags. And for the babies, they have different covers. So they have bubbles and they have their ball. And for the little girls that are middle size, they have a coloring book. It has black and white, and then you have to fill in the spaces with any color you want. And there are 5 colors in here. There's red and pink and yellow and green and blue. And let's go and help my mom. Oh. These are giant bubbles and they are very big and they come like this. And they are for little kids that love playing with bubbles. Because all kids love playing with bubbles because it's really fun. Because you can even put them in the bubble. Okay. Let's start it. Let's start and help my mom. Okay. So I'm going to be starting with these.
You're gonna be putting one in one, and then we'll put the zoom. I need help. Ayo. So this is apple flavored. Now I'm going to be putting the fizzy. Put the... ఇవి వచ్చేసరికి రిటర్న్ గిఫ్ట్స్ అండి పిల్లలకి. సో లెదర్ టైప్ ఏమో అమ్మాయిలకి తీసుకున్నాము, అలాగే ఇంకొకటి ఏమో అబ్బాయిలకి మాట. ఇవి క్రాస్ బ్యాగ్స్ మాట. మా ఇద్దరు అమ్మాయిలు హెల్ప్ చేశారండి, వాళ్ళే ప్యాక్ చేశారు. వాళ్ళిద్దరు సర్దేశారన్నమాట. వాళ్ళ తమ్ముడు బర్త్డే కదా. ఇలాగా ఒక స్మాల్ ప్లాస్టిక్ కవర్ అయితే తీసుకొని నేనైతే డిఫరెంట్ టైప్స్ చాక్లెట్స్, లాలీపాప్స్, అలాగే జ్యూస్, చిప్స్ ఇలా పార్టీ ప్యాక్ ఒకటి తయారు చేసి ఆ బ్యాగ్లో పెట్టేసాను అనమాట. నేను ఇంకా సపరేట్గా అయితే గిఫ్ట్ బ్యాగ్స్ లా కొనలేదండి. దానికి డబ్బులు కూడా ఎక్స్ట్రా అయిపోతాయి కూడా మనకి ఎందుకు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాగ్ క్యారియబుల్ ఉంది కాబట్టి ఇలాగ చిన్నగా పార్టీ ప్యాక్స్ ఇలాగ తయారు చేసేసుకొని అందులో బ్యాగ్లో అయితే నేనైతే పెట్టించేసానండి. మెయిన్గా అయితే మన పిల్లలు బాగా బర్త్డే పార్టీస్ కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసేది పార్టీ ప్యాక్సే కదా. సో ఏమి ఇచ్చారు ఏంటి అనేది ఎగ్జైట్మెంట్గా చూసుకుంటూ ఉంటారు కాబట్టి ఇలాగ చిన్నగా పార్టీ ప్యాక్ ఒకటి తయారు చేసేసి ఆ బ్యాగ్లో పెట్టేసి ఆ బ్యాగ్తో పాటు రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఇచ్చేసామాట. ఇది సో ఇంకా మనకి డెకరేషన్ అనేది మన చేతిలో పని మనమే చేసుకోవాలి కాబట్టి కంపల్సరీ మనకి 1 వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటా ఇవన్నీ రెడీ చేసుకుంటా పెట్టుకున్నామండి. దాని తగ్గట్టే కష్టం కూడా ఉంటుంది. ఇలా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ అలా డెకరేషన్ చేసుకోవాలన్నా కంపల్సరీ నేను మా ఆయన అయితే టైర్డ్ అయిపోయాం. బట్ మనం లైఫ్ టైంలో ఒక ఫస్ట్ బర్త్డే అనేది ఒక మెమరీగా బాగా చేసుకుంటాం కదా. మా ఇద్దరు అమ్మాయిలు కూడా ఫస్ట్ బర్త్డే బాగా చేసామన్నమాట. ఈ దాన్విన్ బాబుకి ఫస్ట్ బర్త్డే కుదరలేదు. సో సెకండ్ బర్త్డే చేసుకుందాంలే అని ఇంకా చేసుకున్నాం అన్నమాట. ఓపిక ఉన్నప్పుడే చేసేసుకుందాంలే అని చెప్పి ఇంకా మేము ఓపిక చేసేసుకొని అయితే చేసుకున్నామండి. కానీ ఎప్పుడైతే మనం కష్టపడిన దానికి అవుట్పుట్ బాగా వస్తే మనకు ఆ సంతోషం వస్తుంది కదా. నెక్స్ట్ వ్లాగ్లో చూడండి ఎలా వచ్చింది, డెకరేషన్ అనేది ఎలా చేసాం, ఎలా సెలబ్రేట్ చేశాను అని చూస్తూ ఉండండి. నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సౌత్ ఆఫ్రికాలో మీ ఆడపడుచు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.